ఇది ఓన్లీ ఈ సంక్రాంతి టైంలోనే మేము ఎక్కువ చేసుకుంటాం మా సైడ్. సంక్రాంతి ఈ 3 నెలల్లోనే ఈ కాయలు అన్నవి ఎక్కువ వస్తాయి. మిగతా టైంలో దొరుకుతుంది కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ ఈ 3 నెలల్లోనే ఈ కాయలు అనేది ఎక్కువ పండుతాయి. ఇలా చూడండి, ఇలా అంటే పప్పు ఇది వచ్చేస్తుంది, పొట్టు పక్కకు వచ్చేస్తుంది చూడండి. ఇట్లా జస్ట్ ప్రెస్ చేస్తే మనకి పప్పు పక్కకు వచ్చేసి పొట్టు పక్కకు వచ్చేస్తుంది జస్ట్ ఈ విధంగా. సో ఈ విధంగా గింజలన్నింటినీ పప్పు తీసేయాలి. అదేంటి పప్పు అన్నారు చికెన్ కూడా వేస్తున్నారు అనుకోవద్దు, ఎందుకంటే ఇది పప్పు త్వరగా ఉడికిపోతుంది. చికెన్ కొంచెం మనకు టైం పడుతుంది కాబట్టి ముందుగా చికెన్ కొంచెం ఒక 70-50% వరకు కుక్ అయిన వరకు చికెన్ వేపుకొని తర్వాత మనం. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ యాంగ్రీ బర్డ్స్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ ఏంటి అన్న వీడియో అంటే, వీడియోకి వెళ్ళే ముందు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026. ఇవాళ వీడియో ఏంటి అంటే, ఇంతవరకు యూట్యూబ్లో ఎక్కడ లేని చెయ్యని వంట మనం చేసి చూపించేస్తాం. అది ఓన్లీ మాకు ఇక్కడ రాయలసీమ వాళ్ళకి ఐడియా ఉంటుంది, బట్ మిగతా వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. ప్లస్ కర్ణాటక వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ కర్ణాటక వాళ్ళు ఆ కాయలు ఎక్కువ తింటారు కాబట్టి. అదేంటంటే అనపకాయ విత్ చికెన్ కర్రీ, పితికి పప్పు చికెన్ కూర. అంటే అనపకాయలు ఉంటాయి కదా, అనపకాయల్లో గింజలు తీసి వాటిని నానబెట్టి వాటిని పొట్టు తీసి మళ్ళీ వాటిలో చికెను ప్లస్ ఆ పప్పులు వేసి వండే కూర బాగా అద్భుతంగా ఉంటుంది. ఇది ఓన్లీ ఈ సంక్రాంతి అంటే నవంబర్, డిసెంబర్, సంక్రాంతి, జనవరి ఈ 3 నెలల్లో ఎక్కువ దొరుకుతాయి ఈ కాయలు. అందుకని ఈ టైంలోనే ఎక్కువ చేసుకుంటారు. సో ఇప్పుడు ఇంతవరకు యూట్యూబ్లో ఎక్కడా లేని చెయ్యని వంట మనం రెసిపీ చేసిద్దాం. అదేనండి పితికి పప్పు చికెన్ కూర, అవరే బెల్లే కోడి మాంస ఇక్కడ అదే అంటారు. సో అది మన ఇవాళ వీడియో. ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. మీరైతే ట్రై చేయండి, ఎమ్మ టేస్ట్గా ఉంటుంది. మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా, లెట్స్ గో. 2 కేజీల అనపకాయలకి నాకు 1 కేజీ వరకు గింజలు వచ్చాయి. వాటిని అయితే నీళ్లు పోసేసుకొని మినిమం 6 నుంచి 8 గంటలు నానబెట్టుకోవాలి. ఫుల్ నైట్ నానబెట్టుకున్న ప్రాబ్లం లేదు, ఓవర్ నైట్. బట్ నేనైతే 6 గంటలు నానబెట్టేస్తున్నా, సరిపోతుంది. 6 గంటలు నానబెట్టిన తర్వాత ఈ చేతికి కలర్ ఏంటంటే కింద ముగ్గేసి వచ్చినాం అనమాట. ముగ్గేసి వచ్చి ఈ కలర్ అంతా అంటుకునింది. ఇప్పుడు ఈ పప్పుని ఏం చేయాలంటే జస్ట్ ఇలా చూడండి, ఇలా అంటే పప్పు ఇది వచ్చేస్తుంది, పొట్టు పక్కగా వచ్చేస్తుంది చూడండి. ఇట్లా జస్ట్ ప్రెస్ చేస్తే మనకి పప్పు పక్కకు వచ్చేసి పొట్టు పక్కకు వచ్చేస్తుంది జస్ట్ ఈ విధంగా. సో ఈ విధంగా ఈ గింజలన్నింటినీ పప్పు తీసేయాలి. ఎన్ని గింజలు ఎట్లా అని అనుకోవద్దండి, నా చెయ్యి సపా ఇట్లా అనేస్తే పడప వచ్చేస్తుంది. ఇట్లా ఈ విధంగా మొత్తం గింజలన్నీ మనం పొట్టు తీసేసుకోవాలి. చూడండి, వీటి పొట్టు ఇలా ఉంటుంది, గింజలు ఇలా ఉంటాయి. వీటిని మేము పితికి పప్పు అంటాం. పప్పుని పితుకుతాం కదా, అందుకు పితికి పప్పు అంటాం. సో ఇప్పుడు ఈ గింజలన్నీ పితికేసేయాలి, అంటే పొట్టు తీసేసేయాలి. అది మన ఇప్పుడు టాస్క్. ఏం లేదు, ఇలా ఉందా, ఇట్లా 2 చేతులతో పట్టి పప్పు కొత్తేయాలి. దీనికంటే ఈజీ ప్రాసెస్ చెప్తాను కదండి. ఈజీగా అయిపోతుంది, ఒక అరగంట పడుతుంది. అరగంట అండి, ఒక 20 నిమిషాల్లో 2 చేతులతో చేస్తాం కదా, ఒక 20 నిమిషాల్లో అయిపోతుంది. నాన్ స్టాప్గా ఇట్లా చేస్తూనే ఉండాలి, మిషన్ లాగా. మనము చూసారంటే మనం నైట్ అంతా కష్టపడి కూర్చొని ఈ పప్పునంతా ఒత్తేసినాము చూడండి. ఇవి అక్కడక్కడ చెక్కులు తీసేసుకోవాలి. ఎంత కష్టపడితే కానీ ఇన్ని గింజలు రావు. ఆల్మోస్ట్ ఇవి 1 కేజీ ఉంటాయి, ఇవి 1 కేజీ ఉంటాయి. దీనికి ఇంకొక కేజీ చికెన్ తెచ్చుకొని వేసుకొని చేసుకుందాం. 1 కేజీ వచ్చేసి పితికిన పప్పు, 1 కేజీ చికెన్, దానికి సరిపడా మసాలా ఇప్పుడు మనం చూపిస్తాం. ఇప్పుడు మసాలా కోసం ముందుగా అయితే మనం తెల్లగడ్డలను అయితే తీసుకోవాలి. అదేనండి, వెల్లుల్లి ఒక పెద్ద సైజు వెల్లుల్లి అయితే 1, చిన్నదైతే 2, దాంతోపాటు ఎండు కొబ్బరి 1 గుప్పెడు, 1.5 ఇంచు వరకు దాల్చిన చెక్క, అలానే 2 యాలకులు 2 సరిపోతాయి. దాంతోపాటు ఒక 10 జీడిపప్పు పలుకులు, అలానే సేమ్ మనం తెల్లగడ్డ ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంతే క్వాంటిటీలో అల్లం ముక్కలు, అంటే 2 ఇంచుల అల్లం ముక్కలు. దీంతోపాటు ఒక 7 నుంచి 8 లవంగాలు, 8 నుంచి 9 కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే అవి 2 కేజీలు ఉన్నాయి కదా.
అందుకు ఇప్పుడు వీటిని అన్నిటిని దోరగా వేయించుకుందాం, మరి ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి అందులో ఒకే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అదేనండి పెనము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని దోరగా వేయించుకుందాం. మరి ఎక్కువ అవసరం లేదు, లైట్గా రోస్ట్ అయితే సరిపోతుంది. ఇవి వేగిన తర్వాత మనం ఎండు కొబ్బరి వేసేసుకోవాలి. దాంతోపాటు ఎండు కొబ్బరిని కూడా లైట్గా దోరగా వేయించుకుందాం. అంటే ఇప్పుడు మనం చూపించిన మసాలాలన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ దోరగా మరి ఎక్కువ మాడకుండా వేయించుకుందాం. ఇంతో పాటు ఇప్పుడు కొంచెం ఒక మీడియం సైజు టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత మిగిలిన అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. దాంతోపాటు జీడిపప్పు పలుకులు, దాల్చిన చెక్క, లవంగాలు, అలానే ఇలాచి ఇవన్నీ కూడా వేసుకొని జస్ట్ ఒక లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఒక 2 నిమిషాల పాటు దోరగా వేయించుకుందాం. మరి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్గా వేడైతే సరిపోతుంది. ఇది కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది, అప్పుడు కూర మనకి టేస్ట్ మారిపోతుంది. కాబట్టి కలుపుకుంటూ ఉండాలి. ఇవన్నీ కొంచెం ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక రెమ్మ పుదీనా, దాంతోపాటు ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అదేనండి మన బంధువులు లేకపోతే ఎట్టా కూర టేస్ట్ ఉండద్దు. ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ అన్నది కంప్లీట్గా ఆఫ్ చేసేసాలి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత వెంటనే ఒక 1/2 టీ స్పూన్ వరకు గసగసాలు అన్నది వేసుకుందాం. గసగసాలు అనేది మనకు వేడి అవసరం లేదు, ఆల్రెడీ ఇవి వేడిగానే ఉంటాయి కదా, ఆ వేడికి గసగసాలు అన్నవి వేగిపోతాయి. నేనైతే 1/2 టీ స్పూన్ వరకే గసగసాలు వేస్తున్నా. గసగసాలు వేసుకున్న తర్వాత ఒకసారి మనం వీటిని అన్నిటినీ కలిపేసుకుంటే మనకు ఈ మసాలాకు కావాల్సిన మసాలా ఐటమ్స్ రెడీ అయిపోతాయి. సారీ, కొంచెం నా భాష కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అర్థం చేసుకోండి. మనకు మసాలా రెడీ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత మసాలా కావాల్సిన మిశ్రమాలు రెడీ అయిపోయినాయి. ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం. ముందుగా మనం వేయించుకున్న కొబ్బరి, అల్లము, తెల్లగడ్డ ఇవన్నీ కూడా ఫస్ట్ ఒక రౌండ్ పేస్ట్ చేసుకోవాలి, ఏం వేయకుండా. ఒక రౌండ్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక పావు చెంచా వరకు పసుపు వేసుకుందాం. దాంతోపాటు కారము 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోండి. మేమైతే 4 టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. దాంతోపాటు కారం వేసిన వెంటనే మనము ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి వేసేసుకొని మధ్యలో కొంచెం నీళ్లు పోసుకుంటూ కొంచెం చాలా క్రీమీగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. చూడండి మన చేతికి అంటుకుంటే ఎంత బాగుందో, ఒక క్రీమ్ లాగా, అంటే చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మనకి మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కూర రెడీ చేసేసుకుందాం. ఈ గిన్నె ఏంటి అంటే ఇది ప్రెస్టేజ్ వాళ్ళది ఫ్రైయింగ్ ప్యాన్ ప్లస్ స్టీమర్, ఇడ్లీకి ఇది వస్తుంది, ప్లస్ స్టీమింగ్ కూడా వస్తుంది. చూడండి ప్రెస్టేజ్ వాళ్ళది, ఇది 2800 ఎంతో పడింది. బట్ బాగుంటుంది, ఇడ్లీ వస్తుంది, ప్లస్ బాయిలింగ్ వస్తుంది, ప్లస్ స్టీమర్ వస్తుంది, మనం ఫ్రై ప్యాన్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దీని మీద స్టవ్ వెలిగించి ఈ కడాయిని అయితే పెట్టేసుకున్నాం. ఇది కొంచెం పెద్దది, నా దగ్గర ఇదే పెద్దగా ఉంది, ఇంకెంతకంతకు మించి పెద్ద ఫ్రైయింగ్ ప్యాన్లు లేవు, అందుకోసమే దీంట్లో చేస్తున్నా. ఇది ఆల్మోస్ట్ 2 లీటర్స్ అంటే 2 kgs వరకు మనకి ఏదైనా ఉడుకుతుంది కాబట్టి నేను ఈ పెన్ వాడుతున్నా. దీని లింక్ నేను ఇస్తాను, మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. మనకు పెనం బాగా వేడెక్కిన తర్వాత 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఇదేంటి ఎర్రగా ఉందని అనకండి, ఇది నేను ఆల్రెడీ బజ్జీలు ఫ్రై చేసిన ఆయిల్, నేను ఇంట్లో వంటకు వాడేస్తాను. 5 నుంచి 6 టేబుల్ స్పూన్లు, ఎందుకంటే మనం 1 kg చికెన్ ప్లస్ 1 kg పప్పు కాబట్టి కరెక్ట్గా ఈ ఆయిల్ అయితే సరిపోతుంది. మీరు ఇంకా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. బట్ ఇదంతా వేగడానికి మినిమం కొంచెం ఆయిల్ అన్నది కంపల్సరీ, అందుకే నేను 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఒక 3 లవంగాలు వేసుకుందాం, ఎక్కువ అవసరం లేదు. సన్నగా తరిగిన పచ్చిమిర్చి చీలికలు ఒక 4, అవి వేసిన వెంటనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్స్ 2 వేసుకుంటున్నాం. ఎందుకంటే మనకి ఆనియన్స్ వల్లనే గ్రేవీ వస్తుంది, మనం మసాలా కూడా తక్కువ వేసాం కదా. మీడియం సైజ్ ఆనియన్స్ 2 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం, వేసి బాగా దూరగా వేపుకుందాం. మనకు ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పెద్ద సైజు టమాటా ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. చిక్కగా గ్రేవీ రావాలంటే వీటిని అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా దూరగా పెట్టుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు రాళ్ళుప్పు వేస్తున్నాం. ఇప్పుడు ఇందులో 1 kg కడిగి పెట్టుకున్న చికెన్ వేస్తున్నాం. మేము ఇది విత్ స్కిన్ తెచ్చుకున్నాం, విత్ స్కిన్ కొంచెం టేస్ట్ బాగుంటుందని.
చూసారంటే మన విత్ స్కిన్ కోడిని బొచ్చు పెరికి కాల్చి చేసిన ముక్కలు కొట్టిన చికెను ఒకసారి కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు వేగనిద్దాం. ఒక 5 నిమిషాలు దీన్ని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని వేపుకుందాం. వీటిని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఒక 5 నిమిషాలు కరెక్ట్గా చికెన్ వేపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి వేసుకున్న మసాలాని ఇందులో వేసుకున్నాం. చూసారంటే మనకు మసాలా చాలా క్రీమీగా ఉంటుంది, ఎందుకంటే చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకు కూర అన్నది టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది. ఇప్పుడు మనం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి మసాలా అంతా కలిపెట్టుకునేసి ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేపుకుందాం. 3 నిమిషాలు బాగా లో ఫ్లేమ్లో వేపుకుందాం. అదేంటి పప్పు అన్నారు చికెన్ ఒకటే వేస్తున్నారు అనుకోవద్దు, ఎందుకంటే ఇది పప్పు త్వరగా ఉడికిపోతుంది. చికెన్ ఏం కొంచెం మనకు టైం పడుతుంది కాబట్టి ముందుగా చికెన్ కొంచెం ఒక 50% వరకు కుక్ అయ్యేంత వరకు చికెన్ వేపుకొని తర్వాత మనం పప్పు అనేది వేసుకుందాం. మనం మసాలా వేపుకున్న తర్వాత మనం ఈ పప్పు అన్నది వేసేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ మన చికెన్ కూడా ఒక 50% కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఒత్తి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసేసుకుందాం. ఔరే బేలే అంటారు ఇక్కడ కర్ణాటకలో. మనం ఈ పప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకునేసి మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో వేపుకుందాం. మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు దీన్ని వేపుకుందాం. ఒక 3 నిమిషాలు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో వేపుకున్న తర్వాత, మీడియం టు లో అండి, మీకు కన్సిస్టెన్సీని బట్టి, తక్కువ అంటే లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎక్కువ అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం మిక్సీలో ఆల్రెడీ మసాలా పట్టింటాం కదా, దాంట్లో ఫస్ట్ దాన్ని కడిగేసుకొని ఆ వాటర్ పోసుకుందాం. చిన్న గ్లాస్, ఇంత గ్లాస్ అంత నీళ్ళు నేను ఆ మిక్సీలో మసాలా కలిపేసుకొని వేసేసుకున్నా. దాంట్లో ఉన్న మసాలా కూడా వచ్చేయాలి కదా, వేస్ట్ చేయకూడదు. ఇట్స్ సో వర్తి, చాలా విలువైనదా. ఇప్పుడు మళ్ళీ కూడా ఒక 300 ml వరకు వాటర్ దాంట్లో నుంచి పోసేసాను. ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకొని వాటర్ అన్నది చూసుకుందాం, ఎందుకంటే ఇది ఉడికితే కొంచెం తగ్గిపోతుంది కదా, ఒకసారి చెక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఒకేసారి పోసేసుకోకూడదు. ఇటువంటి కూరల్లో ఏంటంటే మనం చూసుకుంటూ వాటర్ కానీ కారాలు కానీ అడ్జస్ట్ చేసుకోవాలి, లేదంటే మన కూర టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు చూసారంటే నేను ఈ గ్లాసు, ఇది వచ్చేసి 300 ml వాటర్ వస్తుంది. ఈ గ్లాస్తో నేను 1.5 గ్లాస్ పోస్తున్నాను. 1 ముక్కలు, 1 గ్లాసు ఫుల్ ప్లస్ మళ్ళీ 1/4 గ్లాసు. ఇంతకుముందు నేను దీంతో 1.5 వరకు వేసాను. సేమ్ ఇప్పుడు ఎంతైతే అంత వేసానో అంత కన్సిస్టెన్సీలో నేను మిక్సీ జార్లో నుంచి వాటర్ వేసాను. ఇప్పుడు మళ్ళీ ఈ గ్లాస్తో వేస్తున్నా. ఇప్పుడు మనం నీళ్ళు పోసేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని కలిపేసుకుందాం. ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా 1 కేజీ పప్పు, 1 కేజీ చికెను. మళ్ళీ ఒక 1/2 చెంచా వరకు ఉప్పు వేసుకుందాం, ఎందుకంటే కొంచెం తక్కువ వేసాము అప్పుడు. ఉప్పు అనేది మళ్ళీ కూడా చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకుందాం బాగా. ఎంతసేపు అంటే ఒక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకుందాం. ఆలోపు ఉడకలేదంటే మళ్ళీ కూడా ఇంకొక 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు మనకి పప్పు చికెన్ ఉడకడానికి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పడుతుంది. అది చికెన్ బట్టి ఉంటుంది. పప్పు అయితే త్వరగా ఉడికిపోతుంది కదా. చికెన్ ఆల్రెడీ హాఫ్ కుక్ అయిపోయింది, ఇంకా మిగతా హాఫ్ కుక్ అయ్యేంత వరకు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకుందాం. మధ్య మధ్యలో చూస్తూ కలిపెట్టుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది, అదేనండి మాడిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు దీన్ని ఇలానే వదిలేద్దాం. కరెక్ట్గా ఒక 10 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకున్న తర్వాత చూడండి ఆయిల్ అంతా ఇట్లా పైకి సపరేట్ అయిపోతుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మన కూర ఆల్మోస్ట్ ఒక 90% అయిపోయినట్టు, 100% కాదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపెట్టేసుకోవాలి. ఉప్పు అన్నది మీరు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఉప్పు దీంట్లో మనం అందాజుగా చెప్పలేము.
ఇప్పుడు ఒకసారి కలిపెట్టేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కాశ్మీరీ ఒక గుప్పెడు కసూరి మేతి ఇందులో వేసేసుకుందాం, నలిపేసుకొనేసి. గుప్పెడు అంటే గుప్పెడు కాదు, ఇంత మనం ఇలా తీసుకుంటే ఎంత వస్తుందో అంతా కసూరి మేతిని నలిపేసుకొని దీంట్లో వేసేసుకుందాం. దాని తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర ఒక పిడికెడు, చిన్నగా ఏం ఎక్కువ లేదు, ఆల్రెడీ మనం వేసాం కాబట్టి కొంచెం పైన గార్నిషింగ్ ఫ్లేవర్ కోసం వేసుకొని కలిపేసుకున్నాం. ఇప్పుడు ఈ కొత్తిమీర కసూరి మేతి వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం. అప్పుడు మనకు కూర అయిపోతుంది. ఒక 5 నిమిషాలు అయితే దీన్ని మూత పెట్టేసుకొని ఉడకనిద్దాం. చూసారంటే కరెక్ట్గా ఒక 15 నిమిషాలు దీన్ని ఉడకబెట్టుకున్న తర్వాత ఇదవుతుంది. నా చేయి పిండి ఏందనుకోదండి, పూరి రుద్దుతున్నా. దీంట్లో కాంబినేషను బాబా పొగల కక్కే కూర. దీంట్లో కాంబినేషన్ వచ్చేసి పూరి కానీ దోశ అయితే సూపర్ ఉంటుంది పూరి పైన. బట్ వాళ్ళ రోజు దోశలు దీన్ని బోర్ కొట్టేసింది, అందుకే పూరి చేస్తున్నాం. దీంట్లోకి సంగటి కానీ పూరి కానీ ప్లస్ దోశ కానీ తింటే బాబా అదిరిపోతుంది. చూసారంటే మనకు చికెను పప్పు, ఇది ఓన్లీ ఈ సంక్రాంతి టైంలోనే మేము ఎక్కువ చేసుకుంటాం మా సైడు. సంక్రాంతి ఈ 3 నెలల్లోనే ఈ కాయలు అన్నవి ఎక్కువ వస్తాయి. మిగతా టైంలో దొరుకుతుంది కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ ఈ 3 నెలల్లోనే ఈ కాయలు అన్నది ఎక్కువ పండుతాయి. మనకు కూర రెడీ అయిపోయింది. ఇప్పుడైతే వేడివేడి సంగట్లో వేసుకొని నేనైతే తినేస్తాను. ఎలా ఉందో చూసేద్దామా. ఇది మన చికెన్ ముక్క, ఇది పప్పు, 2 కలిపితే చికెన్ పప్పు కూర. సో ఒక్క ముద్ద ఇట్లా సంగటి తీసుకొని, సో ఈ విధంగా పప్పు తీసుకొని కొంచెం చికెన్ ముక్క తీసుకొని రావే తునగవే. Try the ball, that blind line ball to the field at the deep point to the deeps. At the deep cover up. Almost got a ball to go across the better. Super ఉంది. So difficult to get against that edge to the short side. Well, it's painful to watch, never mind to suffer it yourself. Here he is again, desperate to finish this over. సో ఇది మన పితికి పప్పు చికెన్ కూర. ఇది ఇవాళ మన రెసిపీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. దాంతోపాటు నా రెసిపీస్ కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతాయి, డెఫినెట్గా నచ్చుతాయి. బాయ్ బాయ్. ఇప్పుడైతే తినేస్తాం.